చలో అందరికీ శనార్థులలో మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఈ పాట ముచ్చట మాకు తెలియదా? నువ్వు ఏడ నేర్చుకున్నావు పాఠాలు అనేది? నీకు మొత్తం ఈ పాఠాలన్నీ నేర్పింది కేసీఆర్. అగో ఆయన దగ్గర నేర్చుకున్నావు, మళ్ళీ వచ్చి గీనే చేస్తున్నావు. మీరు ఇద్దరు ఒకటే మాకు తెలుసు అని చెప్పి కమలం నేత ఇక బండారు లక్ష్మణ్ ఉండేగా దండి కరుచుకున్నాడు అనుకో రాదుండ్రి. అయినా ఈ తేప మీకు ఏం ఛాన్స్ ఉంటుంది? ఏముండదు, మొత్తం మా కమలం పార్టీ కొట్టుకొస్తుంది. మీరు కాముగా ఉండాలి. ఇక ఇప్పటికే మీరు చేసిన నిర్వాకం శర్వాకం మొత్తం కళ్ళ ముందలా కనబడుతున్నాయి. కొత్త కొత్త కథలు చెప్పి పెద్ద పెద్ద పూలు తీసుకొచ్చి మా దగ్గర పెట్టొద్దు. ఆల్రెడీ మేమే పెద్ద కమలం పువ్వుతోటి ఉన్నాం, గట్టిగా నిలబడతాం. కమలం పువ్వు పార్టీ అంటే ఏమనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటున్నావు అని కాంగ్రెస్ వాళ్ళ మీదకి కసున లేచిండు అనుకో రాదురు బండారు లక్ష్మణ్. మరి ఎందుకయ్యేది ఎంత అంటే ఇదంతా ఎన్నికల స్టంటు, వీళ్ళు చేస్తున్నాయి అన్ని కథలు కాబట్టి మేము జనాలకు చెప్పదలుచుకున్నామని దండిగా చెప్తున్నాడు. పురాగా ఒక్కపారి మనమే అరుచుకుంటే అయిపోతుంది కదా. రారి మళ్ళీ పోదాం, చూస్తే ఎట్లుంటుంది ముచ్చటేందో అరుచుకోవాలి కదా. వామ్మో సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు మీద బీజేపీ నేత లక్ష్మణ బాగానే పైరైండు కదా నుల్లా. ఎన్నికల ముంగల జనాలను మల్లోత్యాప కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎన్నికలు స్టంటే అని చెప్పి లక్ష్మణ మాట్లాడుకొచ్చిండులా. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని కాంగ్రెస్ మీద మస్తుగా గరమైండు. కావాలంటే ఈనుండ్రి మీరే. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ కోని రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు? అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్యపెట్టారు. రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం అది చూసినారులో. ఇయగి ఒక్క మాటలేనా, కాంగ్రెస్ మీద అన్ని వర్గాల జనాలు మస్తుగా కోపంతో ఉన్నారు. అసలు రైతులు మీకెందుకు ఓటేయాలా? కాంగ్రెస్ అంటే కరప్షన్ పార్టీ. మాటల గారడితోటి సీఎం రేవంత్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు. బీఆర్ఎస్ నేర్పిన పాఠాలనే కాంగ్రెస్ అమలు చేస్తున్నది. కోడి పేరుతోటి తప్పించుకోవాలని చూస్తే జనాలు కర్రుగాల్సి వాత పెడతారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ చేసి ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాల మాకు అని మస్తుగా అరుచుకొచ్చిండుల్లా. మరి వీళ్ళకి సొంత పంచాయతీలు ఉండయి పాపం గాని ఏదేమున్నానుల్లా. ఎలక్షన్లు అయిపోయేదాకా గిసొంటి పంచాయతీలు బాగానే పడతాయి. ఏదేమున్నా రేవంత్ రెడ్డి సార్ సర్కారు మీద మస్తుగా పైరైండు. మరి లక్ష్మణ ఇప్పుడు ఓట్లు అవుతున్నాయి కదా, ఒక్కళ్ళిద్దరు చేరి అంటే గది వేరుంటుండే. జగనాల్ని జనాలు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలంటే తెలుగుదేశం పార్టీలకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 60 కుటుంబాలు మారినాయంటే ఇక ఇంతకంటే ఏముంటుంది? జర్ర సోంచాయించారు మీరు కూడా. ఎందుకనంటే ఏపీ జనాలు చాలా తెలివితోటే ఉన్నారు. ఎటు దిక్కుంటే నిలబడతాం, ఎటు దిక్కుంటే కలబడతాం, ఎటు దిక్కుంటే మనం గెలుస్తాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే పోయిన తేపనే జగనాలు నెత్తిల చేలు పెట్టింది, గదుమకు ముద్దులు పెట్టింది, చేతులు పెట్టింది. ఇప్పటిదాకా చేసిన శర్వాకం అంతా వాళ్ళకి సమాజైంది కదా పురాగా. అందుకే బాబు నీకో దండం అని ఇక ఇటు దగ్గుమల్ల ఆధ్వర్యంలో ఎంతమంది చేరిరంటే ఒక్కళ్ళిద్దరు కాదు, ఒక్కటే పారి ఏకంగా 60 కుటుంబాలు అంటే జగనాలకి ఎన్ని వాతలు పెట్టినట్టు చూసుకోరు గదే ఓట్ల వాతలు అదన్నట్టు. తెలుస్తుందా జగనాలు? అర్థమవుతుందా? చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రచారంలా జోరుగా దూసుకుపోతున్నాడులా. గంగధార నెల్లూరు నియోజకవర్గంలా విస్తృతంగా పర్యటించిండు. గదే విధంగా దగ్గుమల్ల సమక్షంలో గాలిపంక పార్టీని ఇడిసబెట్టి 60 కుటుంబాలు టీడీపీలో చేరినాయి. ఇక గీళ్లకు టీడీపీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిండు దగ్గుమల్ల. ఇక మొత్తం మీద అయితే జగ్గులు చేసిన వైఫల్యాలను ఏమేం చేసిండో అన్ని ఆగం చేతలను జనాలలో ఎండగట్టిండనుకో రాదుర్రి. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించుకొచ్చిండు. డాక్టర్ థామస్ జల్దిన గోలుకొని ప్రచారంలో పాల్గొంటారని కూడా వెల్లడించిండులా. మొత్తం మీద కావాలంటే చూడుర్రి, మొత్తం పసుపుమయమైంది. మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో గత 2-3 టర్ములుగా మనకి తెలుగుదేశం పార్టీ ఒకసారి పాజిటివ్ సిగ్నల్స్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తుంది కూడా. కాబట్టి అందరూ కృషి చేసి ఎంపీ అభ్యర్థికి తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓట్లు వేసి ఇక్కడ గెలిపిస్తే మన నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకుంటాం. చాలా బాగుంది. అది చూసినారులో ఎట్లున్నదో. 60 కాదు, ఇంకా గాలిపంక పార్టీని ఇడిసబెట్టి మొత్తం మంది కూడా టీడీపీలకు చేరుతున్నారులా. గాలిపంక పార్టీ లూటిపోతున్నది. మరి ఏతులకైతే ఏం తక్కువ లేదు. ఇదంతా జరుగుతున్నా జగ్గుల్ని ఎంతమంది తిట్టినా కూడా ఇక నన్ను కాదనుకొని మైకు పట్టుకొని రేకు డబ్బా గీకినట్టు ఒకటే సప్పుడు జగ్గుల్ది. ఏందో ఏమో పోన్రి. మరి పాతగైన దానికే సప్పుడెక్క అంటారు కదా, గదే ఉన్నట్టున్నది గీ ముచ్చట కూడా. జగ్గులు నీ కథ కూడా అయిపోయింది గాని జోరుగానే మాట్లాడుతున్నావు. ఇక జనాలు చెప్పుకొస్తారా
ఆగు. ఇక పురాగా దేశవ్యాప్తంగా పార్లమెంట్కి ఎన్నికలు అనగానే జనాలను ఎట్లా పరేషాన్ చేయాలి, వాళ్ళకి ఏమేమి పెట్టి ప్రలోభపరచుకోవాలని అన్ని పార్టీలు వేసి ఎత్తుగడలు ఉంటాయి కదా, అందులో మొత్తం లెక్కలు తీసి రీడి వాళ్ళు ఎవరెవరు ఏడేడ బంగారం మంచిరు, పైసలు ఎన్ని మంచిరు, వెండి ఎంత పోతుంది, అసలు ఆల్మాల్ గోల్మాల్ ఏడేడ చెక్ పోస్టుల కాడ ఎంత దొరికినాయి అంటే కోట్లలో ఉన్నది మొత్తం లెక్క దేశవ్యాప్తంగా. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా క్యాండిడేట్లు మొత్తం ఇక కసరత్తు చేసి బాగా చదువుకొని ముదురుకొని బదురుకొని ఎండ్లలో పంపాలి, ఎట్ట పంపాలి, ఏ చెక్ పోస్టులు ఎట్లా దాటియాలని మొత్తం లెక్క చేస్తారు కదా. ఆడ పోలీసు వాళ్ళు మొత్తం అరెస్ట్ చేసిన సరుకునంతా పట్టుకొని మొత్తం లెక్క చెప్తున్నారు ఈడీ అధికారులు. అమ్మ గింతగానం సొమ్ము అద్రగానం సొమ్ము ఉన్నదా, జనాల నాగం చేస్తేందుకు గింత వంచుతున్నారా అని పరిశాన్ అవుతారు. ఇంతకు లెక్కలు తెలవాలి కదా మీకు కూడా. 1, 2 కాంచెలు మొదలు పెట్టినా మరి కోట్లలో ఉన్నది, నేను లెక్క పెట్టుకుంటా పోతే టైం చాలదు కదా. అగో గందుకే పురాగా మా పొల్ల చెప్తుంది ఇందాం రారి. ఓట్లు దగ్గర పడితే జనాలను మభ్యపెట్టేందుకు మస్తుగా వస్తుంటాయి తాయిలాలు. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతర వ్యక్తులు ధరలిస్తున్న బంగారం, ఎండి వస్తువులను కూడా భారీ స్థాయిలోనే స్వాధీనం చేసుకున్నారు. ఇక గిబిటి విలువ కూడా దాదాపు 5,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా చేస్తున్నారులా. వీటితో పాటు ఇలువైన ఎండి, బంగారము, చీరెలు, ఇక ఇంకా కొన్నేవో వస్తువులు అధికారులు స్వాధీనం చేసుకున్నారట. గీ ముచ్చట రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచిందులా. గుజరాత్ లా అత్యధికంగా మాదక ద్రవ్యాలు దొరికినాయట. ఇయ గిన్ల ఏపీ, తెలంగాణ 12, 13 స్థానాల్లో నిలిచినాయి. లోక్సభ ఎన్నికల వేళ అక్రమంగా ధరలిస్తున్న నగదు, మందు, ఇలువైన వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. ఇక ఈ నేపథ్యంలో ఈసీ రికార్డు స్థాయిలో పైసలను సీజ్ చేసింది. మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,650 కోట్ల ఇలువైన పైసా, మందు, మాదక ద్రవ్యాలు, ఇక ఇంకిన్ని తాయిలాలు ఈసీ స్వాధీనం చేసుకున్నదుల్లా. ఇక ఇవన్నీ ఉత్తప్పుడు ఇచ్చేందుకు నిజంగానే గిళ్లకు చేతులు రావు. ఏమన్నా మాట మాట్లాడితే ఆడికెంచి రావాలా, వాళ్ళు ఇయ్యాలా అని మాటలు మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎట్లొస్తున్నాయో కోట్ల కోట్లు. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న నగదుతోటి పోలితే ఈ త్యాప 34% పెరిగిందంటే ఏమనాలా చెప్పుండ్రి. ఇక ఈ పైకమంతా 114%, మందేమో 61%, ఇలువైన బంగారం ఎండి 43% పెరిగినాయి. మాదక ద్రవ్యాల సీజులు అయితే 22% పెరిగిందిలా. ఇక చూడుండ్రి ఏమన్నట్టు. అధికారం ఎక్కేతందుకు, జనాలను మచ్చక చేసుకునేందుకు ఎన్ని కథలు, ఎన్ని లెక్కలు. ఓటర్లారా జర సోంజాయించుకోవాలా. ఇవన్నింటికి లొంగి మీరు ఓట్లేసిండ్రనుకో మళ్ళా 5 ఏళ్ల దాకా కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా కూడా కనికరించరు, కనీసం చేయి జాపి పని చేసి పెట్టరు. గందు గురించని నిక్కచ్చిగా నిజాయితీ ఉండి ఓట్లేసుకోండి. అర్థమైతుంది కదా ముచ్చట. ఏం చెప్తున్నావు? అరే నువ్వు మాలేసేది లేకుంటే మరి ముందుగాల చెప్పేది ఉండే, మాలేసుకుంటే మా స్కూళ్ళకి రావద్దు, మీరు హిందువులు అనేది అని ఉంటే చూసుకోవాలని ముందుగాల చెప్పేది ఉండే. మరి భక్తి కొద్ది ఆ పోరాడు మాలేసుకున్నాడు అనుకో, వేసుకున్నంత మాత్రాన ఎగ్జామ్ రాసేది లేదు, నువ్వు అవతలకే పో అంటే ఎట్లనాయా? ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంత మదర్ తెరీసా స్కూల్ అయితే మటుకు గట్ల చేస్తావా నువ్వు అని అడగబోతేనేమో పాపం ఆయన నేను అట్లా అనలేదండి, ఇప్పుడు ఎవరినైనా గౌరవిస్తాం మేము, కాకపోతే మీరు ఎగ్జామ్ మళ్ళీ పెట్టుకుంటామంటే ఎగ్జామ్ పర్మిషన్ ఇస్తాం, లేదంటే పేరెంట్స్ మీరు రారీ ఇడికి వస్తే మీతో మాట్లాడతామని అన్నాం, కానీ బల్యకు రాకు, పరీక్ష రాయకని మేము అనలేదు. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు మా స్కూల్ మీదకి వచ్చి వాళ్ళు పెద్దగా మాట్లాడినరు అంటే మరి మాట్లాడరా, ఊకుంటారా చెప్పు? ఆంజనేయులు మాల వేసుకున్నంత మాత్రాన పరీక్ష రాయొద్దంటే ఊకుంటారా? ప్రిన్సిపాల్ నువ్వు గమ్మతున్నావు, సరే నువ్వు చెప్పింది న్యాయమా, వాళ్ళు చెప్పింది న్యాయమా, కానీ మొత్తానికైతే ఈ చిన్న ముచ్చట్ను మతానికి చుట్టూ పెద్ద ముచ్చట లెక్క చేస్తే ఆగమాగమైతే సొసైటీకి. ఇక చూడూరులా మదర్ తెరీసా స్కూళ్ళకు ఆంజనేయులు మాల వేసుకొని పరీక్ష రాస్తానికి పోయిండని, ఆ పొలగా నాపిండని సాములంతా వచ్చేమో లొల్లి చేసిర్రు. అయ్యో కాదయ్యా బాబు మేము ఇట్లా చెప్పినామనే వాళ్ళు అంటారు. ఇక మరి ఎవరు ఎట్లా చెప్పిరో తెలియదు, కానీ ముందుగా ఈ ముచ్చట అయితే చూద్దాం రారి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలా మదర్ తెరీసా ఈ స్కూల్ అని ఒకటి ఉన్నదిలా. ఇక బల్లేగా ఊరి పిల్లగాడు ఒక ఆయన చదువుతున్నాడు. అయితే ఇక హనుమాన్ దీక్ష పట్టిండట భక్తితోటి. ఇక ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ ముచ్చట, ఇక బడేమో మదర్ తెరీసా దాయే, మీరేమో దీక్ష పట్టిరు కదా, గా బల్లేసుకొని మాలలేసుకొని బొట్లు బోనాలు పెట్టుకొని బల్లెకు రావద్దు అని చెప్పి ఇక బడి ముంగల్నే నిలబెట్టిరట యాజమాన్యము. ఇంకా పరీక్ష కూడా రాయనీయలేరట నుల్లా. ఇక ఈ ముచ్చట గా పిల్లగాడు పోయి వాళ్ళ ఇంటోళ్ళకు చెప్పినాకట ఇక సాములందరూ బడికాడికి వచ్చి నిరసన చేపట్టిండ్రు. ఇక కావాలంటే మీరే చూడుండ్రి. హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి అవి బయటకు పంపేయడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి, ముఖ్యంగా హనుమాన్ చాలా బాధాకరం. మన అసలు హిందూ దేశంలో ఉన్నావా లేకపోతే ఇది పాకిస్తాన్ ఉన్నావా అనేటువంటి పాకిస్తాన్ అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా బలపడితే ఇలాంటి మైనారిటీ సమస్యలు రాని బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూకి ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది.
అది చూసినారులా గీ మాట ముందే చెప్తే అయిపోతుంది కదా జాయిన్ చేసుకున్నప్పుడు. మీరు గిట్లా దీక్షలు పట్టద్దు చెయ్యొద్దు గిట్లా బల్లెకి రావద్దని చెప్తే ముందుగానే ఆలోచించుకునేటోళ్ళు. గిట్లా ఇప్పుడు మతాలకు కట్టబెట్టి గిట్లా లొల్లులు ఎత్తాం జవడాలు ఎత్తామంటే ఏందన్నట్టు గిట్నే ఉంటాది ముచ్చట. ఇక గీ ముచ్చట తెలుసుకున్న సాములందరూ వచ్చి గిట్లా ఎత్తారా ఏంది కథ పరీక్ష రాయనియరా మాలేసుకుంటే బల్లెకు రానియరా అని చెప్పి మొత్తానికైతే ఇక స్వాములు నిరసన చేపట్టినరులాగా అక్కడ. సారు పేరుకేమో సాఫ్ట్వేరు, పొద్దుగూకినాక మంచి హార్డ్వేరు, హార్డ్గా వేసినాక ఊకుంటుందా పానం. ఏహే నాకేం అడ్డం అన్నట్టుగా కారు తీసి గేరు కొడితే ఏకంగా ఒకటే 6 యాక్సిడెంట్ చేసిండు. ఓ మనిషి అలా చచ్చేపోయిండు. అయినా పోతే పోయిండు, నాదేం పోయింది నా దిమాకులు ఏమున్నది హార్డ్వేర్ ఉన్నది. నేను పేరుకే సాఫ్ట్వేర్ గట్లా నడుస్తుందా అని ఇంకా హార్డ్గా తిప్పబోయిండు. జనాలు ఊకుంటారా పట్టుకొని ఈ పంత చింతపాటు చేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. మళ్ళీ తెల్లారినాక ఏమి ఎరుగని ఎడిపిల్ల లెక్క చేతులు కట్టుకొని సారు అని ఎంత అమాయకంగా పెట్టిండు ఈ సాఫ్ట్వేరు. ఇక చూడు నేను చక్కదానం నీ తాగితే తాగినో లే కార్లో వండుకోవాలి, పోయి ఇంటి కాడ వండుకోవాలి. ఎవరిని పడితే వాడిని గుద్దుతా రోడ్డు మీదకి పోతే ఆగమాగం చేస్తా అంటే ఎవరుకుంటారు తాత. ఇక చూడు మళ్ళీ ఈయన పేరుకు సాఫ్ట్వేర్ అట, చేసేది మొత్తం హార్డ్వేర్ పనులు ఉన్నాయి పొద్దుకంగా. గంత చీకట్ల అర్ధరాత్రి కాడ అట్లా అడగోలుగా తిప్పితే ఏం కావాలి జనాలు. 6 యాక్సిడెంట్ అంటే ఒకళ్ళు చచ్చిపోయినట్టు చచ్చిపోయిన పట్టించుకోక కూడా మళ్ళీ అట్టే తిప్పుతుండట నేను యాక్సిడెంటే చేస్తా అని. ఇక బిరగబట్టి అనగబట్టి అనుకో రాజు వెనక సీరు ఉంటుంది కథ. ఏముంది తాత ఒక్క రాత్రికే జీవితం అంతా కొలాప్స్ అయిపోయింది పో. పీకల దాకా తాగాల తాగినాక ఏం చేస్తున్నామో ఆదమర్చి పానాలు తీయాలా. హైదరాబాదు ఐటీ కారిడార్ల పీకల దాకా మందు దాగి అగ్వజాము రాత్రి ఒక యువకుడు బీవచ్చం సృష్టించిండుల్లా. రాత్రి 12:30 నుంచెల్లి 1 గంట నడుమ ఏకంగా 6 రోడ్డు ప్రమాదాలు చేసిండు. గిన్లా ఒక ఆయన ప్రాణాలు కూడా ఇడిచిండు పాపం. ఈయన చెయ్యంగా ఇంకో 11 మంది గాయపడ్డారు. ఐకియా నుంచెల్లి రాయదుర్గం రాణా సమీపంలో కామినేని దవాఖాన దాకా వరుస రోడ్డు ప్రమాదాలు వేసుకుంటూ పోయిండు. లగ్గి సక్కదనాల మనిషి నిజాంపేట ప్రగతి నగర్కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగట. పేరుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాని చేతలన్నీ హార్డ్వేరే ఉన్నాయి కదా. పాతార్ల క్రాంతి కుమార్ అట ఈయన పేరు. ఇక బిర్రుగా మందు తాగిన మత్తుల ఐకియా దగ్గర ఆగి ఉన్న కారును ఢీగొట్టంగా కారు మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇక గన్లున్న మహిళ చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డది పాపము. ఇక అక్కడతో ఉత్తగూకున్నాడా కారు ఆపకుండా మళ్ళా బండి దొక్కుడే పెట్టిండు. ఇక గచ్చబౌలి బాబుఖాన్ లైన్ దగ్గర ఇంకో బైకును ఢీ కొట్టిండట. బైక్ నడుపుతున్న వ్యక్తి కాలిరిగిపోయిందట పాపము. మరో ఇద్దరికి చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయి. పిస్తా హౌస్ దగ్గరలా ఇంకొక యాక్సిడెంట్ చేసిండట. ఇక వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే పోయిండ. అప్పుడైతే ఆపలేడట. ఇక ఈయన వేసిన సక్కదనాల పనుల ఒక్కైనా కాలం చేసిండు పాపము. ఇక ఇది గుర్తించిన స్థానికులు నిందితుడు కారు ఆపి దేశుద్ధి చేసిండ్రు. రాయదుర్గం పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఇక చూడుర్రులా మళ్ళా ఏం తెలివని శుద్ధపూస లెక్క ఎట్లా కూసున్నాడో. అది చూసినారులా సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పూసని అన్నట్టే కూర్చున్నాడు కదా. ఏం తెలియనట్టు గంతగానం చేసి తాగినాక సప్పుడంట మలుసుకొని ఇంట్లో వండాలా గాని బండ్లు పట్టుకొని బయటకు వచ్చి యాక్సిడెంట్లు ఎత్తాం ప్రాణాలు తీస్తామంటే ఏమన్నట్టులా గీసుంటోళ్ళి నడుమ మస్తుగా తయారైతున్నారు. పెయిల భయం లేకుండా పోయింది. మరి సమాజంలో యూత్తలేమా ఎట్లా ఎత్తున్నారో. వీళ్ళ చక్కదనం సావిట్లే పోను వీళ్ళు జయంగా జనాల ప్రాణాలకు ముప్పే ఉన్నది కదా. అమ్మా ఏనన్నా బిడిచి కింద గింత నీడ దొరికితే చాలంత బాధ అవుతున్నది. పట్ట పగలు పట్టు అని కాలు సగం కూడా అడుగుతా పెడతట్లేదు. వామ్మో ఏం ఎండలు ఏం కథ. దానికి తోడు దావతులు పెళ్లిళ్ళు ఇప్పుడు మీద వస్తున్నాయి. ఏ పెళ్లికి పోదామన్నా ఆయన పించం అంటుంది పానం. ఎందుకంటే ఆటోలో పోయిన అదే అవస్థ, కార్లో పోయిన గదే వ్యవస్థ, బండి మీద అయితే అసలే పోలేము. ఇక నడుచుకుంటూ పోయే దినాలు అయితే కానే కావాయి. ఇక నెత్తి మీద సూర్యుడు చెత్తిరి పెట్టినా నువ్వు ఏం పెట్టినా ఆఖరి గడ్డేసుకపోయినా గడ్డి కూడా మండేటట్టే ఉన్నది. కానీ వామ్మో ఏం ఎండలు ఏం కథ. ఇక చూడురులా చెప్పకపోతే నువ్వు నడవదా చెప్ప. ఎందుకనంటే ఇప్పుడు అడగోలు ఎండలతో పొరగాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ పగటిలు బయటికి తీసుకపోతే గదే భయం అవుతున్నది. ఏడన్నా చుట్టాల దావతులున్నా ఇక పోయేటట్లేదు. నాయన సల్లా కూర్చొని వార్తలు చదువుకుంది నిమ్మలం. కానీ ఎండలు అయితే అడ్డగోలుగా ఉన్నాయి. బయటకే కాలు పెట్టకూడదు జాగ్రత్త. ఎక్కడి ఎండలు ఏం కథ. పట్నంలో అయితే బయట కోతలేరు పాపం జనాలు. ఇక పట్నం బానుడి బగబగలు మస్తుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎండ తీవ్రత వెరుగుడుతోటి ఊకపోతతోటి నగరవాసులు అల్లాడిపోతున్నారు పాపం. భరించలేని ఎండతోటి నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారులా. తీవ్ర ఊకపోత వడగాల్పులతోటి భాగ్యనగర వాసులు అతలకుతలం అవుతున్నారు. ఎండకు భయపడి ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అక్కడ. ఇక సాధారణం కంటే 3-4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయుల్లా. ఇక చూడుండ్రి ఎండలు చాలా ఉంది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఏప్రిల్ ఇట్లానే ఉంటే మళ్ళీ మే జూన్ అంటే ఇంకా కేక ఉంటుంది. 2 months బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి అయితే లేదు సార్. మొత్తం చెమటలు అవుతుంది, గారు అవుతుంది మొత్తం మనసులో.
అది చూసినారులా ఏడరా వచ్చేటట్టున్నది ఎటు వచ్చేటట్టున్నది. ఏమైతేంది, పండుగ లేదు పబ్బం లేదు, సప్పుడంట సల్లగా ఇంట్లోనే ఉన్నది మంచిదని జనాలైతే బయటకే రాకుండా అవుతున్నది ఎండ జయంగా. మరి బానుడేమో ఈ చేప మస్తుగా గరం అవుతున్నాడు, ఎందుకో అర్థమైతలేదు గాని. ప్రస్తుతము హైదరాబాద్ లో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుడుతోటి రోడ్డు మీదకి వచ్చేటోళ్లకు మాడ వలుగుతున్నది. వామ్మో ఇదెక్కడి ఎండ, ఇదెక్కడి కథ, ఎండాకాలం పోయేదాకా బయటకు రాండే మంచిదని చెప్పి జనాలు కూడా ఇంట్లోనే ఉంటున్నారులా. ఇక గివుల్లా ఇవాళ మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.